నేరుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ధనురాశి వారికి ఈ సప్తగ్రహ అష్టగ్రహ మాలికా యోగము శూన్యమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నది. అనగా చాలా ఇబ్బందికి కారణమవుతూ ఉన్నది. ఎందువల్ల అంటే గతంలో యోగించినటువంటి కుజుడు ఇప్పుడు మారిపోయారు. అలాగే అష్టమంలో ఉండేటువంటి బుధుడు, భాగ్యంలో ఉండేటువంటి రవి, దశమంలో ఉండేటువంటి శుక్రకేతువులు, సప్తమంలో ఉండేటువంటి కుజుడు, షష్ఠగురుడు, అలాగే చతుర్థ రాహు, ఇలా ఏ గ్రహం చూసుకున్నా కూడా వక్రించినటువంటి శనేశ్వరుడితో సైతంగా, చంద్రుడితో సైతంగా ప్రతి గ్రహము కూడా ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితి. కాబట్టి ఇది చాలా చాలా విచిత్రమైనటువంటి విషయం. ఇలా ఏదైనా ఖగోళంలో ఏదైనా ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు, అనగా కాలసర్ప దోషాదులు కానీ, పంచగ్రహ కూటములు కానీ, ఇలా సప్తగ్రహ మాలికలు కానీ ఏది పట్టినా కూడా గత 2-3 ఏళ్లుగా ధనురాశి వారి మీదే తీవ్రమైన ప్రభావం చూపెడుతోంది. మనది ఎందుకు అలా జరుగుతోంది అనేటువంటి విషయం అది పరిశీలన చేయాలి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గోచారంలో 9 గ్రహాలు కూడా ఈ ఒకే సర్కిల్లో ఉండబోతూ ఉన్నాయి, అష్టగ్రహ మాలికగా ఉండబోతూ ఉన్నాయి. ఈ సందర్భంలో కూడా ధనురాశి వారి మీద ఆ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వారం ధనురాశి వారు అత్యంత జాగ్రత్తగా గడపవలసినటువంటి వారంగా మనం చెప్పవచ్చును. ఎందువల్ల అంటే ఏ గ్రహము అనుకూలంగా లేనప్పుడు మన యొక్క నిగ్రహము, అలాగే దైవానుగ్రహము, ఇవి రెండు కూడా చాలా ముఖ్యం. మనల్ని మనం నిగ్రహించుకోవడం. ఏదైనా ఒకటి కొనాలి, కొనకూడదురా, టైం బాగాలేదు, లేదు ఇది తినేయాలి, తినకూడదురా, టైం బాగాలేదు. అలాగే దైవానుగ్రహం, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. కాబట్టి ప్రత్యేకించి ఈ అష్టగ్రహ సప్తగ్రహ మాలికా యోగాదులలో ధనురాశి వారికి ఇది ఏమాత్రం అనుకూలంగా లేదు. ఎందుకు జ్యోతిష్యం ఉన్నది? మనం జాగ్రత్తలు తీసుకోవడానికి. ఇందులో భయపడిపోయి రెమెడీలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఇది కేవలం గ్రహస్థితి. ఇది కొంతకాలం మాత్రమే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ వారం మాత్రమే ఉంటుంది. ఈ వారం తర్వాత మరలా గ్రహస్థితిలో మార్పులు వస్తాయి. కాబట్టి ఈ వారం ఉన్నంత వరకు ధనురాశి వారు కొంత జాగ్రత్తగా ఉండండి. అటు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులకు వెళ్ళకండి, ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండండి, కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, అలాగే ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి, సంతానం పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇలా గనక ఈ వారం గడపగలిగితే మళ్ళీ వచ్చేటువంటి వారంలో గ్రహస్థితి మార్పు ద్వారా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. కాబట్టి అటు ధనురాశికి చెందినటువంటి వారందరూ కూడా ఈ వారంలో ప్రత్యేకించి చేయవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పరిహారం ఏమిటి అంటే, వీలున్నంత వరకు ప్రతిరోజు సాయంత్రం మీకు దగ్గరలో శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళి నంది దగ్గర దీపారాధన చెయ్యండి. ఒకవేళ అది కుదరనటువంటి పక్షంలో ఎవరైనా నమక చమకాదులు చదువుకునేటువంటి వారు ప్రతినిత్యం రుద్రపారాయణ చెయ్యండి. ఆ రుద్రం వినండి, రుద్ర క్రమార్చన వినండి. అది లేదు, మనం వినడానికి కూడా అవకాశం లేదు అని అనుకున్నప్పుడు పంచాక్షరి మంత్రాన్ని జపం చేస్తూ ఉండండి. చాలా మంచి ఫలితాలు వస్తాయి. ప్రత్యేకించి ఈ వారంలో ఈ శనివారము, సోమవారం వీలునంత వరకు శివాలయానికి వెళ్ళి దీపారాధన చేయడం ద్వారా అనేకమైనటువంటి దోషాల నుండి బయటపడతారు. తదుపరి మకర రాశి.